హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అండి. సో అది ఎలా చేయాలి ఏంటి ప్రాసెసింగ్ చూసేద్దాం. ఈ కర్రీ అయితే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. 250 గ్రామ్స్ దొండకాయలండి తీసుకొని బాగా కడిగి తొడిమెలు తీసి ఒక్క దాంట్లో 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అంటే మీన్స్ మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. సేమ్ నేను చూపించిన విధంగా కట్ చేయండి. లాస్ట్ వరకు కట్ చేయొద్దు, మధ్యలోకి కట్ చేయాలి. సో అలా అన్నీ అలాగే కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ దొండకాయలు అనేది ఎక్కువ ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక తీసి సపరేట్ చేసేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోవడం ఉంటుంది. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాక అదే బౌల్లో ఇంకా 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అందులో మసాలాలు వేయాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, సాజీరా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అందులో ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకుని ఉల్లిగడ్డ అందులో యాడ్ చేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో అందులో యాడ్ చేసుకోవాలి. నేను టమాటో ప్యూరీ 3 తీసుకున్నానండి. టమాటో ప్యూరీ కోసం 3 తీసుకున్నాను. అవి కూడా ఎక్కువగా గ్రైండ్ చేయాలి, మొత్తం పేస్ట్ లాగా. ఓన్లీ జస్ట్ నార్మల్గా ఇట్లా ఇట్లా బరకగా గ్రైండ్ చేసి వేసేసాను అనమాట నార్మల్గా. సో అది వేసాక ఒక 5-10 మినిట్స్ ఉడికించుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ వేసి అది కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం 1/4 కప్పు పల్లీలు తీసుకొని అవి కొంచెం వేయించుకొని గ్రైండ్ చేసినాక ఇందులో మనం టమాటో ప్యూరీ వేస్తాం కదా, అందులో ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఈ పల్లీల పొడి అందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుతూ 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. సో తర్వాత ఇది ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం 1 కప్ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసేసి అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న దొండకాయలు అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అది మొత్తం కొంచెం చూడండి వాటర్గా ఉంది. సో ఇదంతా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్